వర్షాకాలంలో పిసినారి ఇంట్లో చుట్టాల కష్టాలు. పక్షుల గ్రామం. మే నెల మండుటెండలు. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. చెట్ల ఆకులు కూడా వాడిపోయి వేలాడుతున్నాయి. కాని మన చిచ్చుకాకి ఇంట్లో మాత్రం కరెంటు మీటర్ గిరగిరా తిరుగుతోందని భయంతో ఫ్యాన్లు బంద్ చేసున్నాయి. చిచ్చుకాకి చేతిలో ఒక పాత విసనకర్ర పట్టుకుని చెమటలన్నీ తుడుచుకుంటూ సోఫాలో కూర్చుంది. పక్కనే చిన్నుకాకి పుస్తకం పట్టుకుని చదవలేక ఒక్కపోతతో అటూ ఇటూ దొర్లుతున్నాడు. అమ్మో ప్లీజ్ అమ్మా, ఫ్యాన్ అయ్యవా, నాకు ఊపిరాడటం లేదు, కనీసం 1వ నెంబర్లో అయినా పెట్టు. వరై చిన్నగా, ఫ్యాన్ వేస్తే గాలి వస్తుంది కానీ ఆ తర్వాత కరెంటు బిల్లు చూస్తే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. ఏ మాత్రం వేడిని తట్టుకోలేకపోతే ఎలా? ఇది సౌత్ బాత్ అనుకో, ఫ్రీగా స్లిమ్ అవుతావు. నేను ఇప్పటికే స్లిమ్గా ఉన్నానమ్మా, ఇంకా స్లిమ్ అయితే గాలికి ఎగిరిపోతాను. సరిగ్గా అప్పుడే తలుపులు చప్పుడయ్యింది. బయట తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక, చోటు చిలుక, బన్ను చిలుక ఉన్నారు. వాళ్ళు ఎండకి ఎర్రగా కందిపోయి ఆయాసపడుతూ ఉన్నారు. చిచ్చుకాకి గుండె బాదుకుంటూ, అమ్మా దండయాత్ర, ఈ ఎండలో వీళ్ళకేం పనిలేదా? నా ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు వీళ్ళకి ఫ్యాన్ వేయాలి, చల్లటి నీళ్ళు ఇవ్వాలి, నా బడ్జెట్ బద్దలవ్వాల్సిందేనా? అమ్మయ్య, చుట్టాలు వచ్చారు, ఇప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్ వేయాల్సిందే. షా, నువ్వు నోరు విప్పితే చంపేస్తా. ఫ్యాన్ చెడిపోయిందని చెప్పు, అర్థమైందా? చిచ్చుకాకి అయిష్టంగానే తలుపు తీసింది. అమ్మమ్మమ్మ, ఏంటి చిచ్చు ఈ ఎండ? ప్రాణం పోయేలా ఉంది. కాసేపు మీ ఇంట్లో తలదాచుకుందామని వచ్చాం. మా ఇంట్లో కరెంటు పోయింది. అవును చిచ్చు, మా బండు గడికి వడదెబ్బ తగిలేలా ఉంది. కొంచెం చల్లటి నీళ్లుంటాయి ఇవ్వవా? చిచ్చుకాకి నటిస్తూ, అయ్యయ్యో రండి రండి, మా ఇంట్లో కూడా కరెంట్ లేదు అని చెప్పలేను కానీ ఫ్యాన్ మోటార్ పోయింది, కాలిపోయింది. పొద్దున్నే రిపేర్కి ఇచ్చాను, అందుకే మేము కూడా ఇలా సెగలు కక్కుతున్నాం. అట్టా, పైన ఏసీ ఉంది కదా, అది అయ్యొచ్చు కదా? అదా, అది కేవలం షోకేస్ పీస్ బుజ్జి. దాని రిమోట్ లో బ్యాటరీలు లేవు. బ్యాటరీలు కొనాలంటే షాప్కి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలంటే ఎండలో వెళ్ళాలి, అందుకే వెయ్యలేదు. అందరూ విసుగ్గా సోఫాలో కూర్చున్నారు. ఇల్లు ఉక్కపోతుతో నరకంలా ఉంది. చిచ్చుకాకి అందరికీ తలా ఒక తాటి ఆకిచ్చింది. ఇదిగోండి, ఎకో ఫ్రెండ్లీ ఫ్యాన్స్, మీరే విసురుకోండి. చేతులకి ఎక్సర్సైజ్ అవుతుంది, గాలి కూడా వస్తుంది. అంటే మాకు దాహంగా ఉంది, చల్లటి నీళ్ళు ఇవ్వండి ప్లీజ్. చిచ్చుకాకి మళ్ళీ గొంతు సవరించుకొని, చల్లటి నీళ్ళ? అయ్యో బన్నం, ఈ ఎండలో చల్లటి నీళ్లు తాగితే గొంతు పట్టేస్తుంది, టాన్సిల్స్ వస్తాయి. డాక్టర్లు ఏం చెప్తున్నారో తెలుసా? సమ్మర్లో వేడి నీళ్లే అమృతమని. అందుకే నేను మీ ఆరోగ్యం కోసం వేడి వేడి నీళ్లు కాచి తెస్తాను. అందరూ భయంతో, వద్దు బాబోయ్, ఈ ఎండకి వేడి నీళ్లు తాగితే పేగులు కాలిపోతాయి అని అంటారు. పోనీ కుండలో నీళ్లు ఉన్నాయా చిచ్చు? అవి చాలు. కొండకి చిల్లు పడింది తనే, నీళ్ళన్నీ కారిపోయాయి, అందుకే బిందులో నీళ్లే ఉన్నాయి. అవి కొంచెం గోరువెచ్చగా ఉంటాయి, అడ్జస్ట్ అవ్వండి. చిచ్చుకాకి వంటింట్లోకెళ్ళి వేడిగా ఉన్న కుళాయి నీళ్లు బాటిల్లో పట్టి తెచ్చింది. దాహం వేస్తున్నా సరే ఆ వేడి నీళ్లు తాగలేక పిల్లలు ముఖాలు చిట్లించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట. ఎండ ఇంకా పెరిగింది. అందరికీ ఆకలిస్తుంది. చిచ్చుకాకి టెన్షన్ మొదలైంది. చిచ్చుకాకి తన మనసులో, వీళ్ళు ఇప్పుడే వెళ్ళేలా లేరు, భోజనం టైం అయింది. ఇప్పుడు వీళ్ళకి అన్నం పెడితే నా రేషన్ మొత్తం ఖాళీ అవుతుంది. ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి, వీళ్ళు తక్కువ తినేలా చెయ్యాలి. చిచ్చుకాకి, ఫ్రెండ్స్ మీరు వచ్చారు కదా, భోజనం చేసి వెళ్ళండి. నేను ఈరోజు స్పెషల్గా ఆవకాయ అన్నం చేశాను. ఈ ఎండకి కారంగా తింటేనే బాగుంటుంది. ఉట్టి ఆవకాయేనా? పెరుగు లేదా చిచ్చు? పెరుగా? అయ్యో, పొద్దున్నే పిల్లొచ్చి పాలన్నీ తాగేసింది, అందుకే పెరుగు తోడుకోలేదు. ఆవకాయలో నెయ్యి వేస్తానులేండి. నిజానికి నూనె వేస్తుంది, అద్భుతంగా ఉంటుంది. చిచ్చుకాకి వంటింట్లోకెళ్ళి అన్నంలో చాలా ఎక్కువగా కారం, ఆవకాయ కలిపింది. ఉప్పు కూడా దట్టించింది. ఎందుకంటే కారంగా ఉంటే ఎవరూ ఎక్కువ తినలేరు కదా. నీళ్లు కూడా లేవు కాబట్టి త్వరగా లేచేస్తారు అని ఆమె ప్లాన్. అందరూ ఆశగా కూర్చున్నారు. చిచ్చు వడ్డించింది. బుజ్జి పిచ్చుక ఒక ముద్ద తిని, అమ్మా మంట మంట, నోరు కాలిపోతుంది. అత్త, ఇంట్లో మిరపకాయల పొడి మొత్తం కుమ్మరించావా ఏంటి? అమ్మో, నా కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి. ఇది అన్నం కాదు, నిప్పు. బాబోయ్, చాలా కారంగా ఉంది చిచ్చు, కనీసం మంచినీళ్ళైనా ఇవ్వవా? అయ్యో, కారంగా ఉందా? నేను మామూలుగానే వేశానే. సరే, నీళ్లు తెస్తానుండు. చిచ్చుకాకి మళ్ళీ ఆ వేడి నీళ్లే తెచ్చిచ్చింది. కారానికి వేడి నీళ్లు తోడైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందరూ అంటూ మంటతో అల్లాడిపోయారు. మహిగ్రద్ద కోపంగా, చిచ్చు, నీ పిసలాడుతాను తగలడా? ఫ్యాన్ లేదు, చల్లటి నీళ్లు లేవు, కనీసం తినడానికి మంచి తిండి కూడా లేదు. మమ్మల్ని చంపడానికి పిలిచావా? అదేంటి మహిగారు అలా అంటారు?
ఉన్నంతలో పెడుతున్నాను కదా. పరిస్థితి ఇలా ఉండగా అక్కడికి లూసీ పావురం మరియు కుహుబాతు వచ్చారు. వాళ్ళిద్దరూ చాలా కూల్గా చేతిలో ఐస్ క్రీమ్స్ పట్టుకుని వచ్చారు. హలో ఎవ్రీబడి, ఏంటి అందరూ చెమటలు కక్కుతున్నారు? చిచ్చు ఇంట్లో పవర్ లేదా? మేము ఇప్పుడే కూల్ జోన్ నుండి వస్తున్నాం. అక్కడ ఏసీలో కూలర్లు అన్ని ఆన్లో ఉన్నాయి. ఫుల్ చిల్ల. అంటే మాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి. ఇక్కడ నరకంలో ఉన్నాము. చిచ్చుకాకి ఐస్ క్రీమ్ చూడగానే లొట్టలేస్తూ, ఆలోసి నాకు కూడా ఒకటి బాబా, గొంతెండిపోతుంది. సారీ చిచ్చు, ఇవి కాస్త కాస్ట్లీ, ఫ్రీగా ఇవ్వలేం. అయినా నువ్వు పిసినరివి కదా, నీకివి నచ్చవు. మహీగ్రద్ద గారికి ఒక ఆలోచన వచ్చింది. చిచ్చుకి బుద్ధి చెప్పడానికి ఇదే సరైన సమయం అని అనుకున్నారు. ఆయన కుహుబాతుకి కన్ను గీటారు. కుహు, ఇక్కడ వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ వేడికి ఈ కారం తిన్నందువల్ల మనలో ఎవరికైనా హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కుహుబాతు వెంటనే అందుకొని, అవును మహిగారు, నా స్టెథోస్కోప్ ఇవ్వండి, అందరిని చెక్ చేస్తాను. కుహుబాతు చిన్ను కాకిని పరీక్షించింది. కుహుబాతు షాక్ అయినట్టు నటిస్తూ, అమ్మా చచ్చో, మీ వాడి గుండె వేగంగా కొట్టుకుంటోంది. బాడీ టెంపరేచర్ 105 డిగ్రీలుంది. వాడికి అర్జెంటుగా ఏసీ కావాలి, లేకపోతే ఫిట్స్ వచ్చేస్తాయి. చిచ్చుకాకి భయంతో వణుకుతూ, ఏంటి ఫిట్సా? అయ్యో నా కొడుకు, ఇప్పుడేం చెయ్యాలి డాక్టర్? వెంటనే ఏసీ ఆన్ చేయాలి, చల్లటి ఫ్రూట్ జ్యూస్ అందించాలి, తాగించాలి. లేకపోతే నేను బాధ్యత వహించను. ఆసుపత్రికి తీసుకెళ్తే 50,000 ఖర్చు అవుతుంది. 50,000? అమ్మో, నా ఆస్తి మొత్తం పోతుంది. వద్దు వద్దు, ఇప్పుడే ఏసీ వేస్తాను. చిచ్చుకాకి దిండు కింద దాచిన ఏసీ రిమోట్ తీసింది. టిక్ మని ఏసీ ఆన్ చేసింది. చల్లటి గాలి రావడం మొదలైంది. చిన్నుకాకి తన మనసులో, అమ్మయ్య, డాక్టర్ అంటే పుణ్యమా అని బ్రతికాను. అంతే సరిపోదు చెచ్చు, మిగతా వాళ్ళకి కూడా డేంజర్ గా ఉంది. తుని కళ్ళు తిరుగుతున్నాయి చూడు. అందరికి వెంటనే చల్లటి పానీయాలు కావాలి. నా దగ్గర జ్యూస్ లేదు, ఏం చెయ్యాలి? పక్కన షాప్ నుండి ఆర్డర్ చెయ్యి, లేకపోతే అందరం ఇక్కడే స్పృహ తప్పి పడిపోతాం. అప్పుడు మా హాస్పిటల్ బిల్లులన్నీ నువ్వే కట్టాలి. అందరి బిల్లులా? అమ్మా, లక్షలు అవుతుంది. సరే సరే, ఆర్డర్ చేస్తున్నా. చిచ్చుకాకి ఏడ్చుకుంటూ ఫోన్ తీసి పక్కనున్న జ్యూస్ షాప్ కి ఫోన్ చేసింది. హలో, అర్జెంటుగా 8 గ్లాసుల మ్యాంగో జ్యూస్, ఒక ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ పంపించండి. బిల్ ఎంతైనా పర్లేదు, ప్రాణాలు ముఖ్యం. కాసేపట్లో జ్యూస్, ఐస్ క్రీమ్ వచ్చాయి. ఇల్లంతా ఏసీ చల్లదనంతో కూల్గా ఉంది. అందరూ హాయిగా జ్యూస్ తాగుతూ ఐస్ క్రీమ్ తింటున్నారు. అబ్బో, ఇప్పుడు స్వర్గంలో ఉంది. థ్యాంక్స్ అమ్మా. చెచ్చు అంటే మీరు సూపర్. ఇందాక కారం పెట్టారు కానీ ఇప్పుడు కూల్ చేశారు. చిచ్చు, చూసావా, నువ్వు మనసు విప్పి ఖర్చు పెడితే అందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. ఈ మాత్రం కరెంటు బిల్లుకి భయపడితే ఎలా? చిచ్చుకాకి ఐస్ క్రీమ్ తింటూ, ఏం చెయ్యంతనే, 50,000 హాస్పిటల్ బిల్లు కంటే 500 రూపాయల జ్యూస్ బిల్లు బెటరే కదా, అందుకే చేశాను. అయినా ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది, నా డబ్బులు వృధాగా పోలేదు. మహీగ్రద్ద నవ్వుతూ, నిజం చెప్పమంటావా చిచ్చు? ఎవరికి హీట్ స్ట్రోక్ రాలేదు. అదంతా నీ చేత ఖర్చు పెట్టించడానికని మేము ఆడిన నాటకం. చిచ్చుకాకి షాక్ తో నోరు తెరిచి, ఏంటి నాటకమా? నన్ను మోసం చేశారా? అయ్యో నా డబ్బులు, నా ఏసీ బిల్లు. కానీ చిచ్చు, మేము అలా చేయకపోతే ఈ పాటికి నిజంగానే ఎవరికో ఒకరికి సీరియస్ అయ్యేది. ముఖ్యంగా మీ చిన్నుగాడికి. వాడు ఎండని అసలు తట్టుకోలేకపోతున్నాడు. డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం కదా. చిచ్చుకాకి తన కొడుకు వైపు చూసింది. వాడు ఎంతో ఆనందంగా చురుగ్గా ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఇందాకటి నీరసం లేదు. అది చూసి ఆమె మనసు కరిగింది. నిజమే డాక్టర్, వాడు సంతోషంగా ఉంటే చాలు. నా డబ్బులు పోతే పోయాయి. ఈ రోజుకి మీరే గెలిచారు. గెలుపు ఎవరిదైనా ఎంజాయ్మెంట్ మాత్రం అందరిది. చిచ్చు, ఇంకోసారి పిసినారితనం చేస్తే మేమందరం వచ్చి నీ ఇంట్లోనే పడుకుంటాం, ఏసీ వేసుకుని. వద్దు బాబాయ్, ఇకపై వచ్చిన వాళ్ళని మంచినీళ్ళు, మజ్జిగ ఇస్తాను, కానీ ఏసీ మాత్రం ఎమర్జెన్సీ. అందరూ పగలబడి మరీ నవ్వారు. ఆ మండుటెండలో కూడా చిచ్చుకాకి ఇల్లు నవ్వులతో, చల్లదనంతో నిండిపోయింది. ఆ రోజు చిచ్చుకాకి ఒక పాఠం నేర్చుకుంది. అతి పొదుపు అనారోగ్యానికి దారి తీస్తుందని, నలుగురితో పంచుకుంటేనే అసలైన ఆనందమని. ఈ కథలోని నీతేంటంటే, పిసినారితనం వల్ల సుఖముండదు, శాంతి ఉండదు. అవసరానికి ఖర్చు పెట్టడం, అతిథులను ఆదరించడం మన బాధ్యత. పక్షుల గ్రామంలో తొని పిచ్చుకకి ఒక అందమైన పెరటి తోట ఉంది. అందులో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతుకూర వంటి ఆకుకూరలు ఏపుగా పెరిగాయి. కోస్తుంటే తరగనంత పంట వచ్చింది. తుని పిచ్చుక బుట్ట నిండా ఆకుకూరల్ని కోస్తూ, బుచి చూడు, మన తోట ఎంత బాగుందో. ఈ ఆకుకూరలతో రోజు పప్పు, వేపుడు చేసి చేసి నాకు బోర్ కొట్టింది. ఈసారి ఏదైనా కొత్తగా చేయాలి. జనం ఆకుకూరలంటేనే పారిపోతున్నారు. వాళ్ళ చేత తినిపించాలంటే ఏదో మ్యాజిక్ చేయాలి.
మ్యాజిక్ అంటే ఆకుకూరల్ని మాయం చేస్తావా? కాదులే, ఆకుకూరలతో పిల్లలకు నచ్చే ఐటమ్స్ చేస్తాను. ఉదాహరణకు పాలకూర ఐస్ క్రీం, గోంగూర గులాబ్ జామున్. ఎలా ఉంది ఐడియా? బుజ్జి పిచ్చుక ముక్కును వేలేసుకుని, అమ్మా వినటానికి భయంగా ఉంది. పాలకూర ఐస్ క్రీమా? ఎవరైనా తింటారా? షూ, నీకు తెలీదు. ఇప్పుడు ట్రెండ్ అదే. ఆర్గానిక్ ఫ్యూజన్ ఫుడ్ అంటారు. చూస్తుండు, మన కొట్టు ముందు క్యూ కడతారు. తుని పిచ్చుక వెంటనే ప్రయోగాలు మొదలుపెట్టింది. ముందుగా బుజ్జిని పిలిచింది. బుజ్జి, ఇట్రా, నీకోసం స్పెషల్గా కాకరకాయ పాయసం చేశాను. టేస్ట్ చూడు. బుజ్జి పిచ్చుక పారిపోతూ, వద్దు బాబోయ్, కాకరకాయ పాయసమా? అది తింటే నా నాలుక చచ్చిపోతుంది. నేను స్కూల్కి వెళ్తున్నా. అదే సమయంలో పక్కింటి చిచ్చుకాకి కూడా తునిని చూసి పోటీగా ఏదో చెయ్యాలనుకుంది. వరై చిన్నగా, తునిగాడు ఏదో వెరైటీలు చేస్తుంది. మనం తగ్గకూడదు. ఇదిగో ఈ కలగంద వేపుడు తినో, జిగురుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది. అమ్మో, ఇది సబ్బులా ఉంది, నేను తినను. అది సబ్బు కాదురా, ఈ ఇంటర్నల్ బాడీ లోషన్. తింటే కడుపులో పేగలు కూడా స్మూత్ అయిపోతాయి. నోరు మూసుకొని మింగో, లేకపోతే నీ ముక్కుకి ఆవకాయ రాస్తా. పాపం చిన్నుకాకి అయిష్టంగానే తిని, చేదు అమ్మా, నాకు ఆంతలు వస్తున్నాయి అని అరిచాడు. వాంతులొస్తే మళ్ళీ మింగాయి, ఏది వేస్ట్ చేయకూడదు. ఇక మరుసటి రోజు సాయంత్రం తుని పిచ్చుక తన ఇంటి ముందు ఒక స్టాల్ పెట్టింది. పైన పెద్ద బ్యానర్ కట్టింది. తుని హెల్దీ హబ్, ఆకుకూరల అద్భుతాలు, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ. ఇక మెనూ బోర్డు, చల్లటి పాలకూర ఐస్ క్రీం కేవలం 20 రూపాయలు, పుల్లని గోంగూర కేక్ కేవలం 30 రూపాయలు, మెంతికూర మిల్క్ షేక్ కేవలం 25 రూపాయలు, కొత్తిమీర లడ్డు 10 రూపాయలు మాత్రమే. ఈ బోర్డు చూసి పక్కింటి చిచ్చుకాకి నవ్వాగలేదు. ఒరే చిన్నగా, చూడు మీ తొని ఆంటీ పిచ్చి పండ్లని, పాలకూరతో ఐస్ క్రీం అంట. ఆ రంగు చూడు, ఎవరో గడ్డిని మిక్సీలో వేసి రుబ్బినట్టుంది. ఆ గోంగూర కేక్ తింటే పులుపుకి కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం. కాని వింత పేర్లు చూసి పక్షులు ఆసక్తిగా రావడం మొదలుపెట్టాయి. మొదట మహీగ్రద్ద గారు వచ్చారు. ఏంటి తుని, ఏంటి బోర్డు మీద పేర్లు వింతగా ఉన్నాయి? పాలకూర ఐస్ క్రీం అంటే పిస్తా ఐస్ క్రీం లా ఉంటుందా? అంతకంటే బాగుంటుంది మేడం, ప్యూర్ గ్రీన్ కలర్. ఒక్కసారి టేస్ట్ చేయండి. మహీగ్రద్ద ధైర్యం చేసి ఒక కప్పు కొన్నారు. ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే ఆమె ముఖం విచిత్రంగా మారింది. కళ్ళు పెద్దవయ్యాయి. తుని, ఇది చల్లగా ఉంది, తీయగా ఉంది, కానీ మధ్యలో పచ్చి ఆకు వాసన వస్తుంది. ఐస్ క్రీమ్ లో పప్పు కలిపినట్టుంది. నా గొంతులో ఏదో ఇరుక్కున్నట్టుంది. అదే మేడం హెల్దీ ఫ్లేవర్, ఐరన్ వస్తుంది, మింగేయండి. అంతలో లూసీ పౌరం వచ్చింది. తుని, నాకు స్కిన్ గ్లో రావాలి, ఏదైనా మంచిదివ్వు. అయితే నీకు కొత్తిమీర లడ్డు బెస్ట్. తింటే ముఖం పచ్చగా అదే కలగా ఉంటుంది. లూసీ పౌరం లడ్డు కొనుక్కుని తిన్నది. యాక్ తుని, ఇది సబ్బు బిళ్ళ తిన్నట్టుంది. ఇందులో పంచదారుందా లేక కేవలం ఆకులేనా? నా నోరంతా కొత్తిమీర కట్టలా ఉంది. ఆరోగ్యం కోసం పంచదార తగ్గించాను లూసీ. ఇదంతా చూస్తున్న చిచ్చుకాకి ఒక ఆలోచన వచ్చింది. తుని గారి వింత వంటకాలకే జనం వస్తున్నారంటే నా దగ్గర ఉన్న ఐడియాకి ఇంకా ఎక్కువ మంది రావాలి అని అనుకుంది. చిచ్చుకాకి వెంటనే తన ఇంటి ముందు ఒక బల్ల వేసింది. చిచ్చు క్రంచీ బైట్స్, వేపాకు చిప్స్ అండ్ గడ్డి జ్యూస్. చిచ్చుకాకి మైక్ పట్టుకుని అరుస్తూ, రండి రండి రండి, తుని దగ్గర మెత్తటి ఆకులు, నా దగ్గర కరకరలాడే వేపాకు చిప్స్ తింటే షుగర్ పరారు, బీపీ పరారు, చివరికి ప్రాణాలు కూడా, అదే అదే రోగాలు కూడా పరారు. ఆరోగ్యం మీ వెంటే. అమ్మో, వేపాకు చేదుగా ఉంటుంది కదా, ఎవరైనా తింటారో? అదా, దాన్ని హెర్బల్ బిట్టర్ చిప్స్ అని అమ్ముతాం. చేదంటే ఎవరో కొనరు, హెర్బల్ అంటే ఎగబడి కొంటారు. బిజినెస్ అంటే ఇదేరా. అప్పుడే కుహుబాతు అటుగా వచ్చింది. తుని దగ్గర ఐస్ క్రీం తినలేక చిచ్చు దగ్గరకు వచ్చింది. నీ దగ్గర ఏమైనా స్పైసీగా ఉందా? ఆ తుని దగ్గర అన్ని స్వీట్ ఆకులే. ఉంది కుహ, స్పెషల్ ఐటమ్ స్పైసీ క్యాక్టస్ ఫ్రై. దీని స్పెషాలిటీ ఏంటంటే తింటుంటే గొంతులో ముళ్ళు గుచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది, కానీ ముళ్ళుండవు. అదొక థ్రిల్. తింటావా? అమ్మా, నా గొంతులో ఇప్పటికీ కప్పలున్నాయి, ఇక ముళ్ళు వద్దులే. ఏదైనా జ్యూస్ ఉందా? ఉంది ఉంది, గడ్డి జ్యూస్, ప్యూర్ గ్రీన్. గుర్రాలు ఆవులు ఎందుకంత బలంగా ఉంటాయో తెలుసా? గడ్డి తినే. నువ్వు కూడా తాగితే గుర్రంలో పరిగెత్తుతావు. నేను బాతుని చొచ్చు, గుర్రాన్ని కాదు. అయినా ధైర్యం చేసి ఇవ్వు ఒక గ్లాసు.
కుహుబాతు ఆశగా కొనుక్కొని నోట్లో వేసుకుంది. వెంటనే అమ్మా చేదో ఆ వగరు ఆ చుచ్చో నువ్వు నాకు విషం పెట్టావా? గడ్డ రసం ఎంత ఘోరంగా ఉంటుందా? నీళ్ళు కుహుబాతు అరుచుకుంటూ తుని షాపు దగ్గరికి పరిగెత్తింది. ఆ తుని ఏదైనా తీపివో, నా నోరు చచ్చిపోయింది. తుని పిచ్చుక వెంటనే ఒక మెంతికూర మిల్క్ షేక్ ఇచ్చింది. కుహు అది గడగడా తాగేసింది. అమ్మయ్య, ఇది పర్లేదు, కొంచెం చేదుగా ఉన్నా చిచ్చుగారి ముళ్ళ కంపకంటేనేమో. ఇంతలో చోటు చిలుక కూడా ఆకలితో వచ్చింది. ఏంటి ఫ్రెండ్స్, ఈ రోజు ఊర్లో అందరూ వంటలక్కలైపోయారు. నాకు ఆకలిగా ఉంది. ఏదైనా నార్మల్ ఫుడ్ దొరుకుతుందా? అంటే ఆకులు లేనిది. నాకు మసాలా దోశ కావాలి. మసాలా దోశ లేదు కానీ ముల్లంగి దోశ ఉంది చోట. లోపల ముల్లంగి పేస్ట్ పెట్టాను, తింటావా? తిన్న తర్వాత వచ్చే గ్యాస్ తో బెలూన్లు కూడా ఊదుకోవచ్చు. ముల్లంగి వాసన వస్తే నేను పారిపోతాను చిచ్చు. నాకొద్దు బాబాయ్. పోనీ తుని దగ్గర ఏముంది? నా దగ్గర పచ్చలి కూర బజ్జీలున్నాయి చోటు. బాబాయ్, నా కాకులొద్దు, వేర్లు వద్దు. నేను వెళ్ళి నా గూట్లో పచ్చిమిరపకాయ తింటాను. అదే నయం. మీ ప్రయోగాలు తట్టుకోవడం నా వల్ల కాదు అంటూ చోటు పారిపోయింది. అప్పుడే పుచ్చి పిచ్చుక ఒక గిన్నె పట్టుకుని వచ్చింది. అమ్మా, నీ పాలకూర ఐస్ క్రీమ్ కరిగిపోయింది. అది ఇప్పుడు పాలకూర పాయసంలా అయ్యింది. నేను తాగలేనా? తాగే తల్లి, కనీసం నువ్వైనా తింటున్నావు. మహీగ్రద్ద గారు, లూసి పావురం, కుహుబాతు అందరూ ఒక్కచోట చేరారు. అందరి చేతిలో సగం తిన్న వింత వంటకాలున్నాయి. తుని, నీ ప్రయత్నం మంచిదే. మా ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నావు. కానీ ఐస్ క్రీమ్ లో పాలకూర, కేక్ లో గోంగూర మా వల్ల కావట్లేదు తల్లి. ఆకుకూరలతో పప్పు చెయ్యి, పచ్చడి చెయ్యి. మేము లొట్టలేసుకుని తింటాం. దయచేసి మమ్మల్ని రక్షించు. అవును తుని, నా లడ్డూలో కొత్తిమీర కాడలు పళ్ళల్లో ఇరుక్కుంటున్నాయి. ప్లీజ్ రేపటి నుండి నార్మల్ వంటలు చెయ్యి. చిచ్చుకాకి తన వేపాకు చిప్స్ ఎవరూ కొనలేదని బాధపడుతూ అక్కడికొచ్చింది. పోనీ నా చిప్స్ తినండి. ఒకటి తింటే జీవితంలో మళ్ళీ స్వీట్ అడగరు. డిస్కౌంట్ ఇస్తాను. 2 చిప్స్ కొంటే ఒక ఆసుపత్రి బిల్లు ఫ్రీ. అరే సరే, ఒక గ్లాస్ నీళ్లు ఫ్రీ. అందరూ అమ్మా వద్దు బాబాయ్, నీ ప్రయోగం నీ దగ్గరే ఉంచుకో. తుని పిచ్చిగా నవ్వింది. సరే సరే, నాకు అర్థమైంది. అతిగా చేస్తే అమృతం కూడా విషమవుతుంది అని అంటారు. ఈ ఆకుకూరల ప్రయోగాలు ఆపేస్తాను. రేపందరికీ వేడి వేడి తోటకూర పకోడీలు, పాలకూర బజ్జీలు చేస్తాను. అవోకేనా? వావ్, పకోడీలా? సూపర్. అది కదా మాకు కావాల్సింది. అమ్మా, మరి మిగిలిన గోంగూర కేక్ ఏం చేయాలి? అది ఇవ్వబోచ్చే. మా చిన్న గారికి పులుపంటే ఇష్టం, వాడికి తినిపిస్తాను. బదులుగా నా వేపాక చిప్స్ నీకు ఇస్తాను. ఇవి తీసుకుని వెళ్ళి ఎలకల కన్నాల్లో పెట్టు. ఎలకలు పారిపోతాయి. ఆఫర్ నీకే ఉంచుకో. నేను మా అమ్మ చేతి పకోడీలే తింటాను. అందరూ గట్టిగా నవ్వారు. తుని పిచ్చుక తన వింత వంటకాల ప్రయోగానికి స్వస్తి చెప్పి అందరికీ నచ్చే పద్ధతిలో ఆకుకూరలు వండాలని నిర్ణయించుకుంది. ఈ కథలోని నీతేంటంటే, ఆరోగ్యం ముఖ్యమే, కానీ రుచి కూడా ముఖ్యమే. ఏదైనా అతిగా ప్రయోగిస్తే ఫలితం వికటిస్తుంది. సాంప్రదాయ వంటలే ఎప్పుడూ సేఫ్.